వాళ్ళని తొలగించి సెట్ ప్రక్రియ ఒక మంచి పని చేసింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 58 లక్షల మంది చొరబాటుదారులు ఎవరున్నారనేది గుర్తించింది. అటు తమిళనాడులో కూడా 97 లక్షల మంది ఉన్నారు. సో ఆ దొంగ ఓట్లు ఎవరున్నారు? నిజంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే నిజమైన ఓటరు వేస్తే కనుక ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మరి ఎందుకు మీరు అంత ఆందోళన పడుతున్నారు? సర్ ప్రక్రియ చేపడితే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి? మంచిదే కదా. నేనేమంటున్నా, నేను సర్ని వ్యతిరేకించట్లేదు. సర్ ప్రక్రియ ద్వారా వాళ్ళు చేసేటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఆధారాలతో సహా మేము ముందు పెట్టినప్పుడు వాటిని రెక్టిఫై చేయకపోకుండా పైనుంచి దబాయిస్తూ మమ్మల్ని బద్నాం చేస్తున్నారు కదా, నేను దాన్ని ఎత్తి చూపిస్తున్నాను. ఓట్లో ఉంటే గనక అక్కడికక్కడ మెకానిజం ఉంటే గనక సర్ ప్రక్రియలో ఆ మెకానిజం ఉంటే నిజంగా దాన్ని సరి చేయొచ్చు. మరి ఇప్పుడు చేస్తుందా లేదా అనేది చూడాలి. నేనేమంటున్నా, ఎలక్షన్ సందర్భంలోనే సార్ ఇప్పుడే అట్లా కాదు, అది కంటిన్యూటీ ప్రాసెస్ లో ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కి అనేది అడిషన్ డిలీషన్ అనేది తానంతటా అదే అయ్యే విధంగా, చనిపోయినటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా అది డిలీట్ అయిపోయే విధంగా, ఒకవేళ ఓటర్ ఇటు నుంచి అటు షిఫ్ట్ అయితే ఆ ప్రక్రియ తను మళ్ళీ అప్లై చేసుకునే విధంగా అది ఎప్పుడు నిరంతరంగా పనిచేయాలి తప్ప ఈ రోజే ఈ సంవత్సరమే ఈ ఎలక్షన్ సందర్భంలోనే చెయ్యాలి అనేది కాదు కదా. ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పటికీ నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఇక్కడ జరిగిన వాటిని నేను ఓపెన్ గా మీ ముందు చెప్పాను. నేను బతుకున్న ఓటరు చనిపోయిందని మీ ముందు పెడితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఈ సమాజంలో ఐ సిటిజన్ గా ఒక జర్నలిస్ట్ గా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? పోనీ మా సోదరులు కిరణ్ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నాను. నేను పట్టణచెరువు నియోజకవర్గంలో ఎలక్షన్స్ 2018 ముందస్తు ఎలక్షన్ లో నేను అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసిన. నా కళ్ళ ముందు ఎంత మంది ఓటర్లు మా ఓటు లేదంటే లేదు, మా ఓటు లేదంటే మా ఓటు లేదు, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే తన ఓటు వేయడానికి ఎంత ఉత్సాహంగా తను వెళ్లితే ఆ ఓటు లేకపోతే ఏం చెప్పాలి? నేను అసలు ఉన్నా, నా బతికున్నానా, ఈ రాష్ట్ర సిటిజన్ నేనా, నేను ఈ దేశంలో నేను ఉన్నానన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడితే మన వ్యవస్థలు ఏం వ్యవస్థగా పనిచేస్తున్నాయి చెప్పండి. సర్ ప్రక్రియలో మీరు కావాలని వాంటెడ్ గా జరిగే వాటి పట్లనే ఎత్తి చూపి మాట్లాడుతున్నాం. దీని ద్వారా మోసం జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలకు ఇది పూర్తిగా శాశ్వతంగా వాళ్ళ అధికారం ఉండే విధంగా ఒక స్కెచ్ లాగా దీన్ని పని చేయించుకుంటున్నారు అనే ఉద్దేశంతోనే మీకు దీన్ని తెలియజేస్తాం తప్ప ప్రక్రియ చేయకూడదని అనట్లేదు, చనిపోయిన వారిని తీసేయొద్దని చెప్పట్లేదు, ఇవాళ షిఫ్ట్ అయిన ఓటర్లను మీరు ఎందుకు అది చేశారని నేను చెప్పట్లేదు. మీకు అందుకే స్ట్రైట్ గా రెండడిగా పార్లమెంట్ ఎలక్షన్లకు ఓటు వేసిన ఓటరు విత్ ఇన్ 15 months లోనే 1 కోటి ఓట్లు ఎట్లా అక్కడి నుంచి గల్లంతైనాయి అని అడుగుతున్నాం మిమ్మల్ని. స్ట్రైట్ క్వశ్చన్ అది. దాంట్లో ఏమన్నా చెప్పండి. అంతమంది పారిపోతారా? 36 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టుగా చూపించినారు. నిజంగా చనిపోయినారా అంతమంది? చెప్పండి, నిజమేనని చెప్పండి. ఇవన్నీ లెక్కలు చెప్తున్నాను, నేను చెప్తలేను. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లోనే ఇన్ని లక్షల మంది చనిపోయారు, ఇన్ని లక్షల మంది షిఫ్ట్ అయ్యారు, ఇన్ని లక్షల మందికి డబల్ ఓటు ఉండింది, ఇన్ని లక్షల మంది వాళ్ళు చనిపోయి, ఇట్లా మీరు ఇచ్చిన వాటికే నేను చెప్తున్నా సమాధానం. నేను నా ఓన్ సొంత కవితను చెప్పట్లేదు, నేను వెళ్ళి వెస్ట్ బెంగాల్ తిరిగి చేసింది లేదు. జరిగినటువంటిది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన దాని బేస్ లోనే మాట్లాడుతున్నా. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ బేస్ లోనే నేను క్వశ్చనింగ్ చేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని ముందుగానే మేము అలర్ట్ అయ్యాము. మేము మా రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు ముందస్తుగానే మా బిఎల్ఏస్ ని, అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని ఇమ్మీడియట్ గా బిఎల్ఎస్ ని ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ ఖర్గే గారి నాయకత్వంలో మొదలైంది. సో ఈ బిఎల్ఎస్ ఉంటే ఏమవుతుందనంటే ఆటోమేటిక్ గా ఆ బూత్ లో ఓటర్ ఉన్నాడా లేడా సర్వే ఒకవేళ సర్కెల్ ని అక్కడ కరెక్షన్ చేస్తున్న సందర్భంలో ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేసుకోవడం, మా ఓట్లను మేము కాపాడుకోవడం, అంటే మా మీన్స్ సిటిజన్ యొక్క ఓట్లు కాపాడడం. ఆ బూత్ లో 1000 ఓట్లు ఉంటే 1000 ఓట్లలో ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది బతుకున్నారు అనేది ప్రాక్టికల్ డేటాకి ఇది మాకు బిఎన్ఎస్ ద్వారా పనికొచ్చే అంశం కాబట్టి ముందస్తుగానే అప్రమత్తంగా పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ అన్న ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మా దగ్గర మేము ఇది ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వాళ్ళు చేసినా కూడా ఎంతబడి ఏం జరిగిన దానికి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండడానికి మాత్రం మా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. రామ్మోహన్ గారు, నిజమైన ఓటరు ఉన్నప్పుడు నిజంగా ఇంద్ర శోభన్ గారు చెప్పినట్టు నిజమైన ఓటర్ ఉన్నప్పుడు వాడికి ఓటు హక్కు ఉండదు, చచ్చిపోయిన వాడికి ఓటు హక్కు ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఈసీ సర్ ప్రక్రియలో ఎటువంటి మెకానిజంని చేపడితే నిజమైన ఓటర్ ముందుకొస్తాడు? ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో, చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టొచ్చు. ఏంటి, ఎలా చేయాలంటారు? ఈసారి సర్ ప్రక్రియ 3వ దశ చేపడుతుంది కదా. ప్రధాన సూత్రం ఏంటంటే
100 మంది అపరాధులు తప్పించుకున్నా సరే ఒక్క నిరపరాధికి శిక్ష పడదు కదా. ఇక్కడ కూడా అంతే, 10 మంది దొంగ ఓటర్లు ఉన్నా తప్పలేదు, కానీ ఒక అసలైన ఓటర్ అందులో నుంచి తొలగించబడద్దు. ఇది బేస్ లైన్. నేనన్నమాట సుప్రీంకోర్టు కూడా అదే ఏమంటానమ్మా, సర్ ప్రక్రియలో విదేశీయులను గుర్తించే ప్రక్రియ లేదు అంటున్నాను. సుప్రీంకోర్టు అదేనది. హోంశాఖ, దేశ హోంశాఖ మాత్రమే దాన్ని చేయగలుగుతుంది. మీకు నిర్ణయించే అధికారం లేదు. కేవలం ఓటర్ లిస్ట్ లో పేరు ఉండడం తొలగించడం అనేది వేరే రకంగా ఎన్ఆర్సీ చేసే హక్కు మీకు లేదని చెప్పింది. అది పశ్చిమ బెంగాల్ కానీ అస్సాంలో కావచ్చు, కనుక అది లేదని చెప్పేసి. రెండోది ఏంటంటే, మీకు ఒకే దగ్గర అద్దెకుంటారు. హైదరాబాద్ నగర్ లాగా అందమ్మా అద్దెకుంటారు. ఇప్పుడు పర్మనెంట్ ఉంటారు కదా, ఇంకో దగ్గర ఉంటారు. అద్దెకున్న దగ్గర ఓటర్ అట్లా ఉంటుంది, ఇంకో దగ్గర పోయిన మళ్ళీ అక్కడ ఓటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. రెండో చోట నమోదు అక్కడ ఉంటారు. ఒకే నగరంలో 3-4 చోట్ల రెంట్కు మారిన వాళ్ళు అవి అట్లాగే ఓటర్లు లిస్ట్ అవి తీసేద్దాం. ఓటర్లు ఎందుకు పోయినంటే గతంలో అన్నమ్మా ఈ 10 సంవత్సరాలకే సార్. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ప్రతి సంవత్సరం సమ్మర్ రివిజన్ అవుతుంది, ప్రతి సంవత్సరం అయితే జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు, అప్పుడు 21, ఇప్పుడు 18 సంవత్సరాలు నిండగానే వెంటనే చేసుకోవచ్చు. దాని ఏమైంది, ఇటీవల ఇంకా మార్పులు వచ్చినాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇప్పుడు చేశారు దాన్ని. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరి 1 నాడు నిండతలేదు, జనవరి 2 నాటికి నిండుతుంది అనుకోండి. అప్పుడు ఏమైంది, దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుంది ఓటర్. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి జనవరి 1, మళ్ళీ ఏప్రిల్ 1, మళ్ళీ జూలై 1, తర్వాత అక్టోబర్ 1, ఈ 4 పెట్టారు ఇప్పుడు. అంటే ఓటర్ లిస్టు నిరంతర ప్రక్రియ, 365 రోజులు నిరంతర ప్రక్రియ. నాదే ఉదాహరణ, మా ఊళ్ళో నా ఓటు తీసేసి నా భార్య ఓటు ఇచ్చారు, నేను ఏం చేసిన వెంటనే అప్లికేషన్ పెట్టుకుని చేసుకున్నాను, నష్టం లేదు. అట్లా చాలా మంది ఓటర్ అవేర్నెస్ కూడా ఉండాలి. మనం ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే, ఓటర్ అవేర్నెస్ లేక లిస్టు నా కార్డు ఉంది నేను పోతా అంటున్నారు. బండారు దత్తాత్రేయ, మురళీమోహన్ గారు జూబ్లీ ఫిల్మ్ క్లబ్ లో ఓటేస్తుంది పోయి మా ఓట్లు లేదని తిరిగి వచ్చింది. నేను మీ బాధ్యత కాదని చూసుకోవడం అంటున్నాను. నేనేం చేస్తానంటే, ఓటర్ లిస్ట్ రాగానే ప్రొవిజనల్ రాగానే నా పేరు ఉందా లేదా చూసుకుంటా, లేకపోతే దరఖాస్తు పెట్టుకుంటా. అది కాక రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని రాజకీయ పార్టీలకు. మీకు పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటారు కదా, నేనైతే పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలుపెట్టి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా, ఎంపీకి ఎమ్మెల్యేకి పనిచేసిన అడ్వకేట్ కనుక ఎలక్షన్ ఏజెంట్ గా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా ఉన్న వాళ్ళ గెలుపు మన పత్రాలు నేను తీసుకున్నవాడిని. నేనేమంటానంటే, ప్రతి బూత్ కో ఏజెంట్ ఉంటాడు మీకైతే. అట్లాగే ప్రభుత్వం తరఫున పిఎల్ఓ ఉంటాడు. పిఎల్ఓ ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కానీ, ఆశా వర్కర్ కానీ, లేకుంటే ఆయన కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. అటువంటి అప్పుడు వాళ్ళేమో ప్రభుత్వ పరంగా పనిచేస్తారు. ఎక్కడి నుంచో మన కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ చేస్తలేడు కదా. సూపర్వైజర్లు కూడా మన టీచర్లే ఉంటారు, మన దగ్గర వాళ్ళే ఉంటారు. మీరు దయచేసి వాళ్ళు ఎన్యుమరేషన్కి వచ్చినప్పుడు ఎట్లా జనాభా లెక్కలు చెప్తామో, ఓటర్ లిస్ట్ లో వచ్చినప్పుడు 4 పత్రాలు అడుగుతున్నాయి. ఇప్పుడు సర్పక్లు ఏమైందంటే, 2003లో మీ పూర్వీకులు ఓటర్లుగా ఉన్నారా, మీరు ఉన్నారా అని అడుగుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఆధారాలు చూపెట్టి చాలా కష్టం అంటున్నాం. నేను దీన్ని సరళతరం చేసి, ఆ ఓటర్ ఆ ఇంట్లో ఉన్నాడు కదా చూసి నమోదు చేయమంటున్నాను. ఆ ఇంట్లో ఉంటే నమోదు చేయాలి. లేకపోతే ఏమైందంటే, నా ఉదర్ నా ఇదర్, నా ఘర్కా నా ఘాట్కా, ఎక్కడున్నా నమోదు కాకుండా ఇద్దరు ఎక్కడ కాకుండా పోతారు కదా. బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ ఉంటున్నారు, అక్కడ ఓటున్నది, వాళ్ళకి గ్యారెంటీ తీసేశారు కూడా అంటున్నారు. తీసేయకుండా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం ఎందుకు నమోదు చేయొద్దు, ఒక పని చేయొచ్చు. జనాభా లెక్కలు ఎట్లాగో దీన్ని అనుసంధానం చేసింది కనుక, జనాభా లెక్కలు చేసే క్రమంలోనే 2 ఒకటేసారి జరుగుతున్నాయి కనుక, సర్ ప్రక్రియ కూడా మన దగ్గర జరుగుతుంది కనుక, దాన్ని ఏం చేయొచ్చు అంటే, ఆ ఇంటికి పోయినప్పుడు ఓటర్ లిస్ట్ కూడా సవరించే ప్రయత్నం చేసిన అనుకోండి, బిఎల్ఓస్ ఆటోమేటిక్ అవుతుంది. రాజకీయ పార్టీలు వాళ్ళు ఎంబడి తిరగండి అంటున్నాను, అసలైన ఓటర్ను పోనిచ్చుకోకండి అంటున్నాను. నిజమండి, పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ లో 90% ఎందుకు పోలవుతుంది, ప్రతి ఓటు కీలకమైంది కదా. ఒక్క ఓటు మన చూసాక తమిళనాడులో ఒక్క ఓటుతో ఒక రోడ్ పోయిందమ్మా, కోర్టులో కేసేసింది కదా. ఇక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తామో, రాజకీయ పార్టీలు సర్ ప్రక్రియ ముందు జరుగుతుంది, ఎన్నికల ముందు కాదు. ఇప్పుడు గతంలో బీహార్ లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, లేకుంటే 5 రాష్ట్రాల్లో మనం ఏమన్నా ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నాం అన్నారు కదా. రవికిరణ్ గారిని ఎందుకు కల్పిస్తున్నానంటే, వారు ఇందిరా గారు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, దాన్ని మర్చిపోయాం. నేను ఏమంటున్నానంటే, ఎన్నికలకు ముందు చేస్తే అట్లాంటివి, ఎన్నికల కింద ముందు క్లారిటీ 28 ఎన్నికలు ఉన్నాయి, 29లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి. ముందు చేస్తే జాగ్రత్త పడతాం కదా, మన ఓటు పోతే మళ్ళీ తెచ్చుకోవడానికి వీలుంటది కదా. 24 లక్షల మంది ఓటర్లు పోయింది కదా. అట్లా కాకుండా ఉండడానికి ముందస్తుగా మరొక 13 రాష్ట్రాల్లో జరుగుతుంది ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ. ఈ 13 రాష్ట్రాల్లో జరగాల్సిందే. రాజకీయ పార్టీలు ప్రజలను అవేర్ చేసుకోవాలి. ఇప్పుడు పని లేదు, వాళ్ళకి ఏం పని లేదు, పోలీస్ చిట్లు పోల్ చిట్లు పంచే పని లేదు, డబ్బులు పంచే పని ఉన్నది కానీ పోల్ చిట్లు పంచే పని లేదు. అంతా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది కదా. మేమైతే ఒక్క మాట చెప్తాం, ఎలక్షన్ నిఘా వేదిక తరఫున మాకు పనే లేకుండా చేసింది ఎలక్షన్ కమిషన్ అంటున్నాను. అన్ని పనులు అంటే ఎన్నికల గురించి అన్ని ప్రచారాలు కలెక్టర్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీల కంటే ఎక్కువ హోర్డింగ్స్ పెడుతున్నారు ఏది కలెక్టర్ ఏది ప్రక్రియ గురించి. అందుకని మన పని ఏంటంటే, అసలైన ఓటర్లు పోకుండా
అన్ని రాజకీయ పార్టీలు చూసుకోండి, ఎవరొక్కరు ఓటర్ అయినా మళ్ళీ చేర్పించే ప్రయత్నం చేయండి. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇందిరా గారికి, రవికిరణ్ గారికి అండ్ రామ్మోహన్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఈ సర్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలహీనపరుస్తుందా లేక బలహీనపరిచేలాగా బలహీనపరుస్తుందా అనేది ఈ మూడో దశలో చేపట్టే సర్ ప్రక్రియలో చూడాలి. సో పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా జరిగింది, ఎవరు అధికారంలోకి వచ్చారని చూసారు. దాదాపు 99 కోట్ల ఓటర్లలో 60 కోట్ల మంది సవరణ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు ఇంకా 40 కోట్ల ఓటర్ల సవరణ ప్రక్రియ జరగాలి. మూడో దశలో ఏం జరుగుతుంది, తర్వాత ఎలక్షన్లో ఎవరు అధికారంలోకి వస్తారో చూద్దాం.